ముంబై వాడు ముంబై ఎంత ఆడినా సపోర్ట్ చేసే బౌలింగ్ లేదు. ముంబై వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఎప్పుడేది ఓ మండేయా ఏంది మండే మండే సండే ముంబై మండే మండేనా? ఉంది కదా. ఓకే ఓకే ఓకే. మనం మండే చెయ్యం కదా. వాంక్ వాంకడేలో కదా. ఓకే ఓకే. కాదు. వాంకడే. సో ఐఎమ్ ఇది ఎక్స్పెక్టింగ్ కొంచెం 9 డీటెయిల్ గా bit వెళ్ళాలి, finisher ఎందుకంటే finishing match. ముంబై ఓడిపోతే మ్యాచ్ అయిపోయినట్టే కదా. సో, ఆల్రెడీ అయిపోయింది వాళ్ళ బతుకు. ఏంటిది ఇంకా మళ్ళీ అయిపోయింది, ఓడిపోయినట్టే. వేరే ఎలిమినేటెడ్. కంప్లీట్ అది అఫీషియల్లీ అవుట్ ఆఫ్ టోర్నమెంట్ వాళ్ళు. వాళ్ళు అవుట్ ఆఫ్ టోర్నమెంట్ రే. ఆర్సీబీ కన్నా ఛాన్స్ ఉంది కానీ వాళ్ళకి లేదు. అలాగే ఇది వరస్ట్. ఆర్సీబీకి ఇంకా ఛాన్స్ వస్తుంది, ముంబైకి లేదంటే అర్థం చేసుకోవాలి వాళ్ళ పొజిషన్ ఎలా ఉందో. ఫస్ట్ టీమ్ టు బి అవుట్ ఆఫ్ టోర్నమెంట్ ముంబై ఇది ఎప్పుడు మ్యాచ్? ముంబై ఎస్ఆర్హెచ్ మండే మండే. మండే అంటే ముంబై మండే. సో ఎస్ఆర్హెచ్ ఛాన్సెస్ పోగొట్టేస్తే ముంబై ఫైనల్ ఉంటుంది. దేర్ ఇస్ ఛాన్స్ ఛాన్స్, ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రస్తుతానికి దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు లూజ్ కాబట్టి దిల్ గో విత్ ఆల్ దే గన్స్ టు డోంట్ హ్యావ్ ఫైర్. ఎనీథింగ్ సో టు లూజ్, బట్ దే ఆర్ గోనా రెస్ట్ సూర్యకుమార్ యాదవ్, బుమ్రా, వరల్డ్ కప్ స్క్వాడ్. ఇంకా దే రోహిత్ షుడ్ శర్మ. రెస్ట్ మ్యాన్. They will rest all these people and bring that reserve guys to play. అర్జున్ టెండూల్కర్, Yeah, at least they should give నేహల్ at least one వధేరా. game. వాడు అసలు టీమ్ లో కనిపిస్తున్నాడా అర్జున్ టెండూల్కర్ గాడు? ఆ డగౌట్ లో ఉన్నాడు ఉన్నాడా? కదా. డగౌట్ లో Dugout లో లేడా? లేడా? నా బెంచ్ మీద కూడా కనపడ్డా, డగౌట్ లో కూడా కనపడ్డం లే. బెంచ్ లో Total number ఓన్లీ లేడు. హోమ్ గేమ్స్ కి అందరినీ తీసుకొస్తారు. అవే గేమ్స్ కి ఓన్లీ 15 మెంబర్స్ వెళ్తారు అనుకుంటా. Yeah. సో అవే గేమ్స్ కి డగౌట్ లో ఫ్లైట్ టికెట్ కాస్ట్ కొంతమంది సేవ్ వెళ్తారు. చేసుకున్నాడు. వాంకడేలో మ్యాచ్ సో కానీ లాస్ట్ మ్యాచ్ లాస్ట్ త్రీ ఓవర్స్ తీసితే ఎస్ఆర్ఎస్ బౌలింగ్ నీడ్స్ టు పర్ఫార్మ్ వెల్ నాకు తెలిసి. ఎందుకంటే మధ్య మిడిల్ ఓవర్స్ లో కూడా కంట్రోల్ చేయట్లేదు. యాక్చువల్ గా పవర్ ప్లే లో దేర్ గోన్ బీట్ ఎవ్రీవన్ నోస్ దట్. పవర్ ప్లే లో లాస్ట్ ఓవర్స్ లో, బట్ మిడిల్ ఓవర్స్ లో కంట్రోల్ చేయట్లేదు. దే ఆర్ నాట్ గెటింగ్ ఎనఫ్ డాట్ బాల్స్. బట్ స్పిన్నర్స్ ఒక పర్టికులర్ స్పిన్నర్ ని ట్రస్ట్ చేయట్లేదు కమిన్స్. ఎందుకు లాస్ట్ మ్యాచ్ లో కూడా అశ్విన్ కి విజయ్, ఈవెన్ దో దే గాట్ రన్స్, దే గాట్ సమ్ వెరీ గుడ్ డాట్ బాల్స్. టర్న్ పిచ్ లో టర్న్ ఉంది, బట్ దే డెంట్ యూజ్. షదాబ్ ఏదో 1 over యూజ్ చేశాడు. అప్పుడు మార్కండే కానీ ఇంకో ఓవర్ 2 ఓవర్లు వచ్చింటే కొద్దిగా డాట్ బాల్స్ పడేవి అనుకున్నా. బట్ దే డెంట్ యూజ్ ఇట్. బట్ దే నీడ్ టు కంట్రోల్ ద స్కోర్ లైన్ ఇన్ ద మిడిల్ ఓవర్స్. మిడిల్ ఓవర్స్ కూడా వాళ్ళు 10 run రేట్ ఇచ్చేస్తున్నారు. సో దే నీడ్ టు కంట్రోల్ దట్ మిడిల్ ఓవర్స్, సో దట్ దేర్ బౌలింగ్ లైన్ షుడ్ పర్ఫార్మ్ వెల్ ఫర్ ద టోర్నమెంట్ లో. ఎందుకంటే ముంబైని కూడా మనం ఎంత ఈజీ చూసాం. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ కి మస్ట్ విన్ మ్యాచ్ కాబట్టి దే హ్యావ్ టు టేక్ సీరియస్లీ దిస్ మ్యాచ్. సో దే నీడ్ టు కాన్సంట్రేట్ ఆన్ బౌలింగ్. ఎనీవే బ్యాటింగ్ ఇస్ గుడ్. దే నీడ్ టు బ్యాటింగ్ బాగుంటే దే ఈజీలీ గో విత్ 200+. బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేస్తే ఎస్ఆర్హెచ్ కొన విన్. సింపుల్. మర్చిపోయినావారా ఫస్ట్ మ్యాచ్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బౌలింగ్. 250 కొట్టినాం. ఎంఐ 250 తీసుకోండి. ఫస్ట్ నెక్స్ట్ ఎంఐ. గైస్, why Anmol Preet Singh? Why not give a chance one more time to Tripathi or Mayank? Mayank లైట్ తీసుకొని Mayank. త్రిపాఠికి ఇవ్వచ్చు కదా ఇంకో ఛాన్స్, లాస్ట్ బట్ ఛాన్స్. ఇంకోటి చెప్పావు, ప్రాబ్లం ఏంటంటే అన్మోల్ ప్రీత్ సింగ్ ఈజ్ ఎ వెరీ గుడ్ నాకు ప్లేయర్. తెలిసి త్రిపాఠి ఇంజూర్డ్ ఏమో. అంటే మరి వాడిని ఓవర్లుక్ చేసి అన్మోల్ ఇవ్వడం అంటే ఇట్స్ ఎ క్వశ్చనబుల్ కాల్. బట్ మార్కో జాన్సన్ కాడ ఐ డోంట్ థింక్ మార్కో జాన్సన్ కాడ బ్రెయిన్లెస్ బౌలర్ నన్ను అడిగితే. మినిమం వాడు బేసిక్ బ్రెయిన్ కూడా లెస్ లేకుండా బాబారే. ఆ సౌత్ ఆఫ్రికాలో వాన్ వల్లనే గెలిచింది. వాడు సౌత్ ఆఫ్రికా టీ20 కప్ లో వాడు సరే బ్యాటింగ్ చేస్తాడు, బౌలింగ్ T20 కప్. చేస్తున్నాడు. ఓకే, కంట్రీకి ఆడుతున్నా, నేను కంట్రీ గురించి మాట్లాడడం. నేను వాడు వేసిన బౌలింగ్ గురించి మనం వాడు వేసిన బౌలింగ్ గురించి చెప్తున్నా. ఇది నాట్ పర్ఫార్మింగ్ వెల్. అరే ఆడింది నేను ఒక అడిగితే మ్యాచ్ రా వాడు. ఆడింది ఒక మ్యాచ్. మ్యాచ్ లో ఇంకా ఆడాలి. దే నీడ్ టు పర్ఫార్మ్ మ్యాన్. ఆడింది ఒక మ్యాచ్, ఫైనల్ లో ఆడింది సరిగ్గా ఆడింది. దే నీడ్ టు పర్ఫార్మ్ అట్లా ఛాన్స్ ఇచ్చినప్పుడు. టాస్ విన్ ఎంఐ వర్సెస్ సో ఎస్ఆర్హెచ్ టాస్ విన్ అవుతాయి. దే విల్ ఆప్ట్ టు బ్యాట్ అండ్ దే విల్ స్కోర్ 220+. ఎస్ఆర్హెచ్ గెలిచేస్తారు టాస్. బ్యాట్ ఫస్ట్ ముంబై వాంకడే కదా. ప్రెడిక్టెడ్ స్కోర్ 220+. ఎవరు ఆడినా కొడతారు ఖచ్చితంగా. రెండు టీమ్స్ హిట్టింగ్. నిఖిల్ స్టార్ట్.
ఐఎమ్ బ్యాకింగ్ సరచ్. ఈ రోజు రెడ్డి అను నిఖిల్ ఒకేలా ఉన్నారు 3 ప్రెడిక్షన్స్. సో ఐ థింక్ Abhishek Sharma will be back before playoffs to his form. Then bowler is I think Nattu. మనీ Obviously SR is gonna win. Player to watch, blue jersey కాబట్టి I'll go with Travis Head. బౌలర్ వాంకడే కాబట్టి బుబి. బుమ్రా అని ఎవరు చెప్పట్లేదు ఏంటి, అసలు ఇంపాక్ట్ ఉండదా? ఉంటది కానీ Nobody వాడి is taking impact risk. ని Nobody is taking risk against him. బుమ్రా కరెక్ట్. భూమిలో దాంట్లో ఫిక్స్ అవుతున్నాడు. ఆ 4 ఓవర్లు దాంట్లో ఆపుకుని 6 or 7 runs 4 ఓవర్లో ఒక 4 ఓవర్లో ఒక సింగిల్ డబుల్ తీసుకున్నా కూడా ఒక 20-25 రన్లు వచ్చినా కూడా మిగతా వాళ్ళని మన బ్యాటింగ్ చేస్తే Head సరిపోతుంది. Head. 200+ head and Nattu. I think impact player for SRH will be Hardik Pandya with his bowling. Yes, I'm Yes, expecting okay. Hardik Pandya. అదే Hardik హార్దిక్ Pandya పాండ్యా లాస్ట్ బాగా- మొన్నటి మ్యాచ్ లో బాగానే వేసాడు. బానే Wickets వేసిండు for కానీ ఈ the- మ్యాచ్ లో చూద్దాం. I think the problem with him is only his batting. బ్యాటింగ్ కూడా కొంచెం సెట్ చేసుకుంటే బట్ ఐ థింక్ హార్దిక్ పాండ్యా కూడా ఫుల్లీ రికవర్ అవ్వలేదు అనుకుంటా. ఇంజురీతోనే ఆడుతున్నట్టుంది రాస్ నాకు తెలిసి. ఎన్సీఏ ఈజ్ ఫిట్ అని ఇచ్చింది కదా. సర్టిఫికేట్ NCA ఇచ్చింది fit అని- ఎన్సీఏ NCA డబ్బులు ఇచ్చిందంటవా? కొన్నాడు సార్ ఎన్సీఏ కూడా. అమ్మాని వీడే ఏదైనా డబ్బులు ఇచ్చి ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ తెచ్చినట్టున్నాడు. అది అదేదో పాస్ అవ్వాలి కదా, యోయో టెస్ట్ పాస్ అవ్వాలి కదా. కాదు అవును. రోషన్ If you want to be part of 11, you have to pass the yo-yo test. Yo-yo test pass అయితే you are fit. మేనేజ్ చేసి ఉంటుంది. fit, but he doesn't look like fully recovered man. He's somewhat injury అయితే ఉంది, but still playing because captaincy ఉంది కాబట్టి ఆడుతున్నట్టుంది వాడు. అని అడిగితే గమ్మున రూమ్స్ రెస్ట్ తీసుకొని T20 వరకు ఎవడోడు సూర్యకుమార్ యాదవ్ ఎవడికోడికి ఛాన్స్ ఇచ్చి చేయడం బెటర్. ఏంటి ఇచ్చేది ఛాన్స్ ఇవ్వడం? రెస్ట్ తీసుకోమన్నావు 2 matches. ఏమైంది హార్దిక్ పాండ్యా గారు? క్యాప్టెన్ రెస్ట్ ఎట్లా తీసుకుంటాడు? ఎవడు మనిషి కాదు. కాదా, Injury captain ఎందుకు rest తీసుకోడా? అరే రిజైన్ చేసి వెళ్ళిపోవడం బెస్ట్. ఏమంటారు ఇది? నన్ను అడిగితే Resign అదే, చేసి గొప్ప resign వెళ్ళిపోతే- చేసి గుజరాత్కి వెళ్ళిపోవడం. అమ్మాని పార్టీస్కి వెళ్ళాలి, అమ్మాని షోరూమ్ ఓపెన్ చేస్తే పోవాలి, అమ్మాని పెళ్లిళ్ళకి వెళ్ళాలి, అమ్మాని నాకు తెలిసి